అంజలి టీవీ. అంజలి ఒక చెట్టు కింద నిలబడి, రావాలమ్మా రావాలి, వేడి వేడి బజ్జీ. వర్షంలో బజ్జీలు తింటే ఎంత బాగుంటుందో తెలుసా? తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. రావాలమ్మా రావాలి, ఇంత అద్భుతమైన బజ్జీ మీకెక్కడా లభించవు. ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. అదంతా చూసి అక్కడున్న కొందరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంత వర్షంలో ఆమె వేడి వేడి బజ్జీ అంటుందేంటి? వాన చినుకులా నూనెలో పడితే ఏమన్నా ఉందా? మొత్తం మంటలు అంటుపోతాయి. ఆమె అసలు ఏ ధైర్యంతో ఇలా చేస్తుందో అర్థం కావటంలా. నువ్వు సరిగ్గా గమనించలేదనుకుంటా. ఆమె చాలా తెలివైంది. అదిగో నువ్వే చూడు, అసలు వర్షం చుక్క కూడా అటువైపు పడకుండా చాలా రక్షణగా అన్నిటికీ అడ్డం పెట్టుకుంది అని మరో వ్యక్తి అంటాడు. ఆ మాటలు విని అతను కూడా అవునవును అంటాడు. మరికొందరు అక్కడికి వచ్చి ఆ వర్షంలోనే బజ్జీలు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇంతలో అంజలి భర్త అరుణ్ ఇదంతా చూసి, ఏంటి అంజలి ఇక్కడ బజ్జీ వ్యాపారం చేస్తుందా? తను ఉద్యోగం చేస్తున్నా అని చెప్పింది నాతో. తను ఎందుకు నన్ను ఇలా మోసం చేస్తుంది? అసలు ఇలాంటి పని చేయటానికి ఆమెకి కొంచెం కూడా సిగ్గులేదనుకుంటా. అసలు ఈ విషయం ఏంటో కనుక్కోవాలి అంటూ చాలా బాధగా ఇంటికి వెళ్తాడు. చాలా సమయం తర్వాత అంజలి ఇంటికి తిరిగి వస్తుంది. పాపం ఆఫీస్లో బాగా అలసిపోయినట్టున్నావు. ఎంతో మందికి సమాధానం చెప్పాలి కదా. ఎంతో మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పడం అంటే చాలా తలనొప్పిగా ఉంటుంది కదా నీకు. కాఫీ కానీ టీ కానీ ఏమైనా తీసుకురమ్మంటావా? అవునండి, మీరు చెప్పింది నిజమే. అయినా నాకు కాఫీ టీలు ఏమి వద్దులే, కానీ మా కంపెనీకి కస్టమర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పలేక అల్లాడిపోతూ ఉంటానండి. ఎందుకంటే మాది ప్రొడక్ట్ బేస్ కంపెనీ కదా, చాలా మంది కస్టమర్స్ వస్తారు వెళ్తారు. పైగా ఈ రోజైతే అసలు ఎంతమంది వచ్చారనుకున్నారు అంటూ ఏదో చెప్తూ ఉంటుంది అంజలి. ఆ మాటలకి అరుణ్ చాలా కోపంగా, ఇంక చాలా నీ నాటకాలు. నువ్వు వర్షంలో బజ్జీల వ్యాపారం చేస్తున్నావు, అది ఇంకా నేను చూడలేదనుకున్నావా? నువ్వసలు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావో నాకు అసలు అర్థం కావటం లేదు. నన్నెందుకు మోసం చేయాలనుకుంటున్నావు? ఎందుకు మోసం చేస్తున్నావు? ఆ మాటకి అంజలి ఏమీ మాట్లాడకుండా నిలబడిపోతుంది. ఎందుకు ఏమీ మాట్లాడకుండా అలా నిలబడిపోయావు? ఇలా రోడ్డు మీద వ్యాపారం చేయడానికి నీకు సిగ్గుగా లేదా? ఉద్యోగం అని చెప్పి ఇలా చేస్తున్నావు. ముమ్మాటికి నువ్వు నన్ను మోసం చేశావు. ఛీ, నీ మీద నాకు చాలా అసహ్యంగా ఉంది. నీ ముఖం నాకు అసలు చూపించుకో అని కోపంగా అంటాడు. ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అదంతా గమనించిన అత్తగారు అక్కడికి వచ్చి, ఎందుకురా నీ ఇష్టం వచ్చినట్టు కోడలు తిడతన్నావు? ఇప్పుడు తనేం తప్పు చేసిందని నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటావు? తనకు నచ్చిన పని తను చేస్తుంది కదా. నీలాగా పని చేయకూడదు ఈ పని చేయకూడదు అని ఖాళీగా ఏం కూర్చోలేదుగా. అట్ట ఖాళీగా కూర్చుంటే ఈ కుటుంబ పరిస్థితి ఇంకా ఎట్టా ఉంటుందో నువ్వు ఒక క్షణమైనా ఆలోచించావా? ఏంటమ్మా నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావు? ఇలాంటి దాన్ని 4 పీకాల్సింది పోయి. దాన్ని కాదురా 4 పేకాల్సింది. నిన్ను 4 ఉతికి ఆరేస్తే అప్పుడు దారిలోకి వచ్చేవాడివి. తను వ్యాపారం చేస్తున్న సంగతి నాకు ఎప్పుడో తెలుసు, కానీ నేను ఎప్పుడు ఎవరికి చెప్పింది లేదు. ఎందుకంటే తను కుటుంబం కోసంరా కష్టపడేది. నీలాగా ఖాళీగా పడి తిరగడం లేదు. తను కూడా కష్టపడకుండా కూర్చుంటే మన రోడ్డు మీద అడుక్కు తినాల్సి వచ్చేది. నేను ఉద్యోగం కోసమే వెతుకుతున్నానమ్మా, ఖాళీగా ఏమి తిరగట్లేదు. ఉద్యోగం దొరికేంత వరకు ఏదొక పని చేసుకోమని చెప్పాను కదా. దానికి మీకు డిగ్రీలు అడ్డొస్తున్నాయి అంతే కదా. ఆ మాటలకి అతను ఏమీ మాట్లాడకుండా అలా నిలబడిపోతాడు. ఏమైందండి? ఎందుకు ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయి చూస్తున్నారు? సమాధానం లేదా? నేను కూడా ఉద్యోగం కోసం వెతికాను, నాకు ఉద్యోగం దొరకలేదు. అప్పుడు ఒక చోట నాకు ఈ బడ్డీ కొట్టు కనిపించింది. సామాన్లు అమ్మబడును అని కనిపించింది. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ సామాన్లు కొనుక్కొని అక్కడ వ్యాపారం మొదలు పెట్టేశాను. ఇప్పుడు వ్యాపారం బాగానే ఉంది, డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. వాటితోనే అత్తయ్య వాళ్ళకి మామయ్య వాళ్ళకి మందులు కొనిస్తున్నాను, ఇల్లు కూడా గడుపుతున్నాను. అందరూ 3 పూట్ల భోజనం చేస్తున్నారు. దానికి కారణం ఈ బజ్జీల వ్యాపారమే కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంజలి. ఆ మాటలకి అరుణ్ ఆలోచనలో పడతాడు. శకుంతల కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్తుంది. కానీ తన మనసు ఒప్పుకోక మళ్ళీ తిరిగొచ్చి అతనితో ఇలా అంటుంది. చూడు బాబు, అంజలి చేతన దానిలో తప్పేం కనిపిలా, కానీ ఒకటి చెప్తున్నాను విను. ఈ రోజుల్లో ఎంతో మంది అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. కానీ తను నిజాయితీగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి కుటుంబాన్ని నడిపెత్తుంది. నువ్వు అదొకటి ఆలోచించుకో చాలు అని చెప్పి శకుంతల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి సమయం అరుణ్కి అంజలి చెప్పిన మాటలు, తన తల్లి అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ సమయంలో అతను, అంజలి చెప్పింది నిజమే కదా,
ఉద్యోగం లేనప్పుడు దొరికిన పని చేసుకుంటూ ఉంటే కొంత డబ్బులు వస్తాయి. ఖాళీగా ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? తను చెప్పింది నిజమే, నేను ఏదో ఒక పనికి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఎవరూ నిద్రలేవకముందే సరాసరి అతను పండ్ల మార్కెట్కి వెళ్తాడు. అక్కడున్న రాజేష్తో మాట్లాడతాడు. రాజేష్, ఇక్కడ గుమాస్తా పోస్టు ఖాళీగా ఉందని చెప్పావు కదరా, అది ఇంకా ఖాళీగా ఉంటే ఆ ఉద్యోగం నాకు ఇప్పించడం నేను చేస్తాను. దయచేసి నాకు ఈ సాయం చేసి పెట్టు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వేనా? ఇలాంటి చీప్ పనులు నేను చేయను అని చెప్పావు, ఇప్పుడేమో ఉద్యోగం కావాలని వచ్చావు. నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇదేమన్నా అత్తారిల్లు అనుకున్నావా? రే రాజేష్, దయచేసి అలా మాట్లాడుకురా. ఆ రోజు నేను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు. ఈరోజు నాకు నిజంగా ఉద్యోగం కావాలి. ఉద్యోగం లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. అందరి దృష్టిలో నేను చేతకాని వాళ్ళగా మిగిలిపోతాను. నాకు సాయం చేయరా. ఆ మాటలకి రాజేష్ సరే అని అతనికి ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇక అతను చాలా సంతోషంగా ఉద్యోగంలో చేరతాడు. ఇక ఇదిలా ఉండగా ఇంటి దగ్గరున్న అంజలి అత్తగారితో, అత్తయ్య, మీ అబ్బాయి పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడో అర్థం అవట్లేదు. నేనేమో నిన్న ఆయన్ని నాన్న మాటలు అన్నాను. ఆ మాటలకి ఏమన్నా బాధపడి ఉంటారా? నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. నాకు తెలిసి వాడేదైనా పని కోసం వెళ్ళి ఉంటాడులే. అదే నిజమైతే చాలా మంచిది. అయినా మనం మరో విధంగా కూడా ఆలోచించాలి కదా. ఒకవేళ తన కోపం ఎక్కడికన్నా వెళ్ళిపోతే ఎందుకన్నా మంచిది, ఎతుకుదాం పద అని అత్తగారంటుంది. అందుకు అంజలి కూడా సరే అనటంతో ఇద్దరూ కలిసి అతని కోసం వెతుకుతూ ఉంటారు. చాలా సమయం తర్వాత అతను మార్కెట్లో లెక్కలు రాస్తూ కనిపిస్తాడు. అతన్ని దూరం నుంచి చూసిన అంజలి, అత్తయ్య, మీ అబ్బాయి పనిలో చేరాడు. ఇక మనకెలాంటి బాధ లేదు. వెళ్దాం పదండి. చాలా సంతోషంగా ఉందమ్మా. వాడేదో ఒక పనిలో అయితే చేరాడు. ఇక మనం బాధపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతంగా ఉండొచ్చు అని సంతోషపడుతుంది. ఇక తర్వాత వాళ్ళు ఆ ఆనందంతోనే చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. అంజలి బజ్జీలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా, అమ్మా, ఎండ అనక వాన అనక కష్టపడుతున్నావు. నీ కష్టం చూస్తే బాధగుందమ్మా. నేను కూడా నీకు సహాయం చేస్తాను. మీరొస్తే మావిని ఎవరు చూసుకుంటారు అత్తయ్య? నాకేదైనా అవసరం ఉంటే చెప్తానులేండి. అప్పుడే వీల్ చైర్లో ఉన్న మామగారు అక్కడికొచ్చి వాళ్లతో, అమ్మా, నేను నీతో పాటొచ్చి పొట్లాలవి కడతానమ్మా. ఏదో ఒక పని చేస్తుంటే ఆనందంగానన్నా ఉంటుందిగా. కాదనబాకు, మేం కూడా నీతో పాటు వస్తాం. ఇంట్లో ఖాళీగా ఉన్నా మేం చేసేదేముంటుంది? అక్కడికి వస్తే నీకు కొంచెమైనా సాయం చేసిన వాళ్ళు అవుతాంగా అని అనటంతో తను సరే అంటుంది. ఇక అత్తగారు వీల్ చైర్లో ఉన్న మామగారిని తోసుకుంటూ వాళ్ళ వ్యాపారం దగ్గరికి తీసుకువెళ్తుంది. కోడలు వేడివేడిగా బజ్జీలేస్తూ ఉంటే మామగారు పొట్లాలు గట్టి అందిస్తూ ఉంటాడు. అత్తగారు డబ్బులు తీసుకుని చట్నీలు చుడుతూ ఉంటుంది. అలా వాళ్ళు ముగ్గురు కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. అంజలి బజ్జీలు వేస్తూనే పెద్ద పెద్దగా కేకలేస్తూ ఉంటుంది. రావాలమ్మా రావాలి, వేడి వేడి బజ్జీలు రావాలమ్మా రావాలి. నేను పిలుస్తాలమ్మా, నువ్వు పని చేసుకో అంటూ అత్తగారు కస్టమర్స్ని పిలవడం మొదలు పెడుతుంది. రావాలమ్మా రావాలి. మిరపకాయ బజ్జీలు, బీరకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, రకరకాల బజ్జీలు మా దగ్గరున్నాయి. తిన్నారంటే అసలు వదిలిపెట్టరమ్మా. రావాలమ్మా రావాలి, రావాలి బాబూ రావాలి అని పెద్ద పెద్దగా కేకలేస్తుంది. ఆ కేకలు విని చాలా మంది అక్కడికి వచ్చి బజ్జీలు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళందరూ కలిసి వ్యాపారం చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ సంతోషపడతారు. సాయంత్రానికి డబ్బులు లెక్కబెట్టుకుని ఇంటికి చేరుకుంటారు. ఇంటి దగ్గర అంజలి అత్తగారితో చాలా సంతోషంగా ఇలా అంటుంది. మనం ఖర్చు పెట్టింది 1000 రూపాయలు. ఖర్చులకి 1000 రూపాయలు పోగా మనకి మిగిలింది 2000 రూపాయలు. రోజుకి 2000 అంటే నెలకు 60,000 రూపాయలు. అంటే మన వ్యాపారం చాలా బాగుంది. కొంచెం అటు ఇటుగా ఉన్నా 40,000 వచ్చిన మన కుటుంబం గడిచిపోద్ది. పైగా ఇప్పుడు అబ్బాయి కూడా పని చేస్తున్నాడు కాబట్టి ఎంతో కొంత డబ్బు వచ్చుద్ది అని మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి అరుణ్ వస్తాడు. అయితే నేను పనిలోకి చేరిన సంగతి మీకు తెలిసిపోయిందనమాట. నాకంటే స్పీడ్గా ఉన్నారే మీరు. అవునండి, తెలిసిపోయింది. ఇంతకీ మీకు జీతం ఎంత? 20,000 రూపాయల జీతం. 3 పూట్ల భోజనం అక్కడే పెడతారు. ఇక రాత్రి 8 గంటకల్లా వచ్చేస్తాను అని అతను చెప్పటంతో వాళ్ళు చాలా ఆనందపడతారు. పోన్లేరా, ఇప్పటికైనా నువ్వు బాధ్యత తెలుసుకున్నావు. నాకు అంతే చాలు. ఇక మీదట ఉద్యోగం కోసం తంటాలు పడబాకు. ఏదైనా అవకాశం ఉంటే ఇంటర్వ్యూల కోసం వెళ్ళు, లేదంటే వదిలే. ఉన్నదాన్ని సక్రమంగా చేసుకో. అంతా బాగుంటే డబ్బులు కూడబెట్టుకుని నువ్వే ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు. నాకు కూడా అదే ఆలోచన ఉంది నాన్న. అందుకు రాఘవయ్య కూడా సంతోషం అని చెప్తాడు. అలా కుటుంబం అంతా కలిసి పనిచేసుకుని బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. సరిగ్గా 2 సంవత్సరాలు గడిచేయలేదో చెట్టు కింద వర్షంలో పనిచేసే వాళ్ళు ఇప్పుడొక పెద్ద హోటల్ని ఏర్పాటు చేసుకుని అక్కడ వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు.
అరుణ్కి కూడా ఉద్యోగం రావటంతో అతను ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అరుణ్ ఒక పెద్ద స్థలాన్ని కొనుగోలు చేసి అందులో పని చేయటానికి ఒక మనిషిని పెట్టి ఆర్గానిక్గా ఫ్రూట్స్ పండిస్తూ వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అలా వాళ్ళ కుటుంబం చాలా డబ్బు సంపాదిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. మరికొన్ని రోజుల తర్వాత మామగారికి ఆపరేషన్ జరుగుతుంది. ఆయన ఇప్పుడు తన సొంత కాళ్ల మీద నిలబడి అతని పని అతను చేసుకోగలుగుతాడు. అలా కష్టాల నుంచి ఒక్కసారిగా సుఖాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా జరిగిపోయిన బాధల్ని గుర్తుకు తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంజలి, నువ్వు ఆ రోజు గట్టిగా మాట్లాడకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవానే కాదు. ఉద్యోగం ఒకటే జీవితం అనుకున్న నాకు వ్యాపారంలో కూడా లాభాలు పొందొచ్చని, సొంతంగా మన కాళ్ళ మీద మనం బ్రతకొచ్చని నువ్వే నేర్పించావు. మరీ ముఖ్యంగా నిజాయితీగా ఏ పని చేసినా మనం విజయం సాధించొచ్చు అని నీ ద్వారానే నేను నేర్చుకున్నాను. అవునరా, అట్ట చేయబట్టి ఈరోజు మనం ఎట్టాగున్నాం. మన నిస్వార్థంతో ఏ పని చేసినా అది మనకు గొప్పే. మనం అలా ఆలోచిస్తేనే సంతోషంగా ఉండగలం. లేదంటే ఎప్పటికీ మనం పైకి ఎదగలేము. ఈ మాటలు విని తండ్రి అంజలి ఇద్దరూ నవ్వుతారు. ఇక వాళ్ళు జరిగిపోయిన జీవితంలో ఇప్పుడున్న జీవితంలో చాలా మార్పులు గమనించి ఆనందంగా ఉంటారు.